అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ బహిరంగ సభలో ఒక ప్రత్యేక ఆకర్షణగా రమేష్ పాల్గొన్నారు. వివిధ గెటప్లు వేయడం అనేది ఈయనకు ముందు నుంచి హాబీ. సోనియా గాంధీ, ఇందిరాగాంధీలను తలపించే విధంగా ఆయన పర్సనాలిటీని గమనించవచ్చు. ఏంటి అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇది ఎట్లా ఉంది స్పందన? अभी ये जगह में पेद्दपल्ली डिस्ट्रिक्ट में बहुत अच्छे रिसीव किया सब लोग. ये जनों को आपको अभिवादन दे रहा हूँ. सब लोगों को థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా వాయిస్ ఇమిటేట్ చేసుకుంటూ 2006, 2007 నుంచి చేస్తున్నా. 2018లో మరి మంత్రిలోనే చేయడం జరిగింది. మన ప్రస్తుత ఐటీ మంత్రి గారు, మా ఆప్తమిత్రులు సారు, మన అందరి అభిమాన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాన్నగారి గెటపు. మరి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్పీకర్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీపాదరావు గారు, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు, వారి గెటప్ చేయడం జరిగింది, మంత్రికి పరిచయం. ఆ తర్వాత ఈ విధంగా చేయడం జరుగుతుందంట. ఈ రోజున రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో ఇక్కడికి అభిమానిగా రావాల్సి వచ్చింది. అంకేం ఫ్రమ్ కొత్తగూడెం. అభిమానిస్తున్నాం మీ అందరికీ, చాలా సంతోషం. ఎట్లా ఉంది రెస్పాన్స్? పబ్లిక్ మీటింగ్లలో పార్టిసిపేట్ వివిధ లీడర్స్ యొక్క గెటప్, పర్సనాలిటీ దాన్ని ఇమిటేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? స్పందన అయితే చాలా ఉంది, విపరీతంగా ఉంది. విపరీతమైన పబ్లిక్ వచ్చారు, రెస్పాన్స్ కూడా బాగుంది. మెయిన్గా ఏంటంటే గ్రూప్ 4 ఎగ్జామ్స్, అదేవిధంగా నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు, ఎందుకంటే భారతదేశంలో ఒక్కటే కాదు, ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి మహిళ, అది భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ఆదర్శంగా ఉండే ఇందిరాగాంధీ గారి గెటప్. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా అదృష్టంగా భావిస్తున్నా. రేవంత్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయన్న గారికి, మన శాసనసభ్యులు విజయన్న అంటారు అందరు కూడా ముందుగా, అదేవిధంగా ఇక్కడికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి, సో మొత్తం మీద ఆయన వేసినటువంటి గెటప్కి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. పర్సనాలిటీలను ఇమిటేట్ చేస్తూ అదే గెటప్తో ప్రజలకి అభివాదం చేస్తూ ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, పెద్దపల్లి సభా ప్రాంగణం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.